కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అది సూర్యకాంతం ఇల్లు. ఉదయం సమయం. సూర్యకాంతం తన పట్టుచీరలు నగలు సర్దుకుంటూ గర్వంగా కూర్చుని ఉంది. అప్పుడే పక్కింటి శాంతమ్మ అక్కడికి వస్తుంది. చాందిని, కోమలి, రాధ ముగ్గురు వంటగదుల్లో పనులు చేస్తూ ఉంటారు. ఏంటి సూర్యకాంతం, ఇంటి నిండా అంతంత ఆస్తి పెట్టుకుని ఆ ముగ్గురు పేద కోడలని ఇంట్లో ఎందుకు మేపుతున్నావు? వాళ్ళేమో కట్నాలు తేలేదు, కానుకలు తేలేదు. ఊళ్ళో వాళ్ళందరూ నీ ముగ్గురు కోడళ్ళు నిన్ను మోసం చేసి నీ ఆస్తి మీద బతుకుతున్నారని నవ్వుకుంటున్నారు. ఆ పెద్ద కోళ్ళ శాంతిని, రెండు కోళ్ళ కోమలి, ఇక ఆ మూడో కోళ్ళుందిగా రాదా. ముగ్గురు పేదాళ్లే కదా. నిజమే శాంతమ్మ, నా కొడుకులు వాళ్ళని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారని ఇన్ని రోజులు భరించా. వీళ్ళు నా ఇంట్లో మహారాణులాగా తిని కూర్చుంటున్నారు. నా ఆస్తిని కరకదీస్తున్నారు. వీళ్ళకి బుద్ధి చెప్పాలి. అయితే ఒక పని చెయ్యి, ఊరు చివర గోదావరి నది మధ్యలో మీకు ఒక పాడుబడ్డ లంక భూమి ఉంది కదా, అందులో ఒక పూచుకు పొల కూడా మొలవదు. పేద కోడల్ని తీసుకెళ్ళి ఆ దివిలో వదిలేసేయి. వాళ్ళకి ఏమాత్రం సత్తా ఉందో, వాళ్ళు నీ ఆశ లేకుండా బతకగలరో లేదో తెలిసిపోతుంది కదా. భలేగైడే ఇచ్చేవలే శాంతమ్మ. ఈరోజు వాళ్ళని ఆ దీవికి పంపించేస్తా. సూర్యకాంతం కోడళ్ళని, కొడుకులని హాల్లోకి పిలుస్తుంది. రామారావు కూడా అక్కడే ఉంటాడు. చాందిని, కోమలే, రాధా, మీ ముగ్గురు నా ఆస్తి మీద పడి బతుకుతున్నారు. మీకు పుట్టిటి నుండి తెచ్చిన చిల్లి గవ్వాలేదు. అందుకే మీరు ముగ్గురు ఈ ఇల్లు వదిలిపెట్టి ఆ గోదావరి మధ్యలో ఉన్న మన లంక దేవికి వెళ్ళిపోవాలి. నా కొడుకుల సంపాదన, నా డబ్బు ఒక్క రూపాయి కూడా మీకు ఇవ్వను. మీకు చేతనైతే అక్కడ బ్రతికి చూపించండి, లేదంటే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి. అమ్మా, ఏంటమ్మా ఈ దారుణం? చాందిని వెళ్ళిపోతే నాకు ఆకలి వేసినప్పుడు వేడివేడి వడలు ఎవరు చేసి పెడతారు? నా పొట్ట మాడిపోతుంది కదమ్మా. అవునమ్మా, కోమలి లేకపోతే నాకు ఆఫీస్కి టైంకి క్యారేజ్ ఎవరు కడతారు? దయచేసి వాళ్ళని ఎక్కడికి పంపించుకో. కాంతం, నీకేమైనా మతిపోయిందా? ఆ దీవిలో ఏముందని అలా అక్కడికి పంపిస్తావు? అక్కడ ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు. ఆ పాడుబడ్డ దీవిలో ఆడపిల్లల ముగ్గురు ఎట్టా ఉంటారు? ఆడపిల్లలు కాదు, నాస్తికి పట్టిన చీడ పురుగులు. నా మాట వినకపోతే మీ ముగ్గురు కూడా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోండి. వద్దు మావయ్య గారు, మీరు మా కోసం ఇల్లు వదలకండి. అత్తమ్మగారు మమ్మల్ని పేదవాళ్ళు అంటున్నారు, కానీ మా చేతుల్లో ఉన్న కళని, మా కష్టాన్ని ఆమె చూడలేకపోతున్నారు. మేము వెళ్తాం. అవునక్క, నా భర్త దేశ సరిహద్దుల్లో ఎండనక వాననక కష్టపడుతున్నారు. ఆయన భార్యగా నేను ఈ చిన్ని కష్టానికి భయపడను. పదండక్క, మన పేదరికాన్ని గెలిచి ఆ దీవిలోనే మన సామ్రాజ్యాన్ని నిర్మిద్దాం. ముగ్గురు కోడళ్ళు ఒక చిన్న పడవెక్కి ఆ గోదావరిలో ఉన్న దీవికి చేరుకుంటారు. ఆ దీవి మొత్తం రాళ్ళు, ముళ్ల పొదలు, ఎండిపోయిన చెట్లతో నిండి ఉంటుంది. అక్కడ ఉండటానికి ఒక చిన్న గుడిసె కూడా లేదు. ఇక్కడంతా చాలా గజిబిజిగా ఉందక్క. రాత్రి పడుకోవడానికి కూడా చోటు లేదు. కంగారు పడకరాదా, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఈ చుట్టుపక్కల చాలా వెదురు బొంగులు, మట్టి ఉన్నాయి. వాటితో మనం ఒక అద్భుతమైన ఇల్లు కట్టుకుందాం. నేను యూట్యూబ్లో ఎకో ఫ్రెండ్లీ బ్యాంబో హౌస్ ఎలా కట్టాలో చూశాను. చాలా మంచి ఐడియా కోమలి. నువ్వు రాధా కలిసి ఇల్లు కట్టే పని చూడండి. నేను ఈ దేవిలో దొరికే ఆకులు, దుంపలు, పండ్లతో మనకి సరిపడా ఆహారాన్ని తయారు చేస్తాను. మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. కోమలి, రాధ ఇద్దరూ కలిసి తమ చేతులతోనే వెదురు బొంగులు పేర్చి బంకమట్టితో గోడలు నిర్మించటం మొదలు పెడతారు. రాధ తన వ్యవసాయ నైపుణ్యంతో అక్కడున్న ఖాళీ స్థలంలో వేగంగా పెరిగే కూరగాయల విత్తనాలు నాటుతుంది. చాందిని మట్టితో ఒక అందమైన పొయ్యి తయారు చేసి అడవిలో దొరికే ఉసిరి, అరటి దూటలతో రుచికరమైన వంటకాలు చేస్తుంది. ఇక మరోపక్క రాజేష్, మోహన్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని సూర్యకాంతం వండిన అన్నం తింటూ ఉంటారు. సూర్యకాంతం కూర బదులు పచ్చిమిరపకాయల పచ్చడి పెడుతుంది కొడుకులకి. అమ్మా, నా గొంతులో అగ్నిపర్వతం బద్దలైనట్టుంది. ఏంటమ్మా ఈ వంట? నా చాందిని ఉంటే ఈ పాటికి నాకు వేడివేడిగా బిర్యానీ చేసి పెట్టేది. నేను ఆ దీవికి ఈదుకుంటూ అయినా వెళ్ళి నా చాందిని చేతి వంట తింటాను. అన్నయ్య, నేను కూడా వస్తాను. నాకిక్కడ ఉండాలని లేదు. కోమలి లేని ఇల్లు నరకంలా ఉంది. చూసావా కాంతం,
కోడళ్ళు వెళ్ళిన ఒక్కరోజుకే నీ కొడుకులు సన్యాసులైపోయేలాగున్నారు. ఆ ముగ్గురు పిల్లలకి ఏ కష్టం వచ్చిందోనని నాకు కూడా ప్రాణం పోతన్నట్టుగా ఉంది. ఊరుకోండి, ఆ దీవిలో ఏముంటది? దోమలో కప్పల తప్ప. రేపుదే అనికల్లా ముగ్గురు నా కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమించమని ఎడుతారు. అప్పుడు నా పవర్ ఏంటో చూపిత్తా. ఒక వారం రోజుల్లో ఆ దీవి రూపురేఖలు మారిపోయాయి. కోమలి తన క్రియేటివిటీతో ఒక పెద్ద 2 అంతస్తుల వెదురు ఇల్లు నిర్మించిందక్కడ. రాధ పెంచిన కూరగాయల మొక్కలు పచ్చగా కలకల్లాడుతున్నాయి అక్కడ. ఇంటి ముందు గోదావరి నీటి నిల్వ చేసి రాళ్లతో ఒక న్యాచురల్ స్విమ్మింగ్ పూల్ లాగా తయారు చేశారు. ఆ దీవి మొత్తం రాత్రిపూట మినుగురు పురుగుల వెలుతురులో ఒక 5 స్టార్ రిసార్ట్, లగ్జరీ రిసార్ట్ లాగా మెరిసిపోతుంది. ముగ్గురు కోడళ్ళు సంతోషంగా ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని చాందిని చేసిన వంటలు తింటూ ఉంటారు. చూశారాక, అత్తగారు మమ్మల్ని పేదవాళ్ళని గెంటేశారు. కానీ మనం మన కష్టంతో ఈ పాడుబడ్డ దీవిని ఒక లగ్జరీ ప్యాలెస్లో మార్చేశాం. అవును, డబ్బుంటేనే లగ్జరీ కాదు, మనసు కష్టం ఉంటే ప్రకృతి కూడా మనకి దాసోహం అవుతుంది. మరోపక్క శాంతమ్మ తన ఇంట్లో ఉన్న ఒక పాత బైనాక్యులర్స్ తీసుకుని సూర్యకాంతం కోడళ్ళు ఆ దీవిలో ఎలా కష్టపడుతున్నారో చూసి ఆనందిద్దామని గోదావరి నది ఒడ్డుకొస్తుంది. బైనాక్యులర్స్లో చూసిన శాంతమ్మకి కళ్ళు బైర్లు గమ్ముతాయి. ఏంటిది, నా కళ్ళు కనిపించడం లేదా ఏంటి? ఆ దీవిలో ఒక పెద్ద మహల్ ఉందే. ఆ ముగ్గురు కోడల్లో ఎదురు ప్యాలెస్లో మహారాణులుగా కూర్చొని వగరగా పండ్లు తింటున్నారు. వాళ్ళ ఇల్లేంటో 5 స్టార్ హోటల్ని మించిపోయింది. వెంటనే ఈ విషయాన్ని సూర్యకాంతానికి చెప్పేయాలి. శాంతమ్మ పరిగెత్తుకుంటూ వెళ్లి సూర్యకాంతానికి చెప్తుంది. సూర్యకాంతం, రామారావు, రాజేష్, మోహన్ అందరూ ఒడ్డుకొచ్చి చూస్తారు. అమ్మా, చూసావా నా భార్య చాందిని ఎంత పెద్ద ఇల్లు కట్టిందో? ఆ ఇంటి ముందు వంట చేస్తుంటే ఆ వాసన గోదావరి దాటి ఇక్కడి దాకా వస్తుంది. నేనింక ఆగలేనమ్మా. అదంతా మాయరా. ఎదురు బొంగులతో ఇల్లు కడితే అది లగ్జరీ అయిపోద్దా? పేదవాళ్ళ ఇల్లు ఎప్పటికీ పేదవాళ్ళదే. ఒక గట్టి వర్షంగాను వచ్చిందనుకో, ఆ ఇల్లు కొట్టుకుపోవడం ఖాయం. సూర్యకాంతం అన్నట్టుగానే ఆ రాత్రి ఒక భయంకరమైన తుఫాను వస్తుంది. గాలివానకు ఊళ్ళో పెద్ద పెద్ద చెట్లే విరిగిపోతాయి. వరద నీరు ఊళ్ళోకొచ్చేస్తుంది. సూర్యకాంతం కాంక్రీట్ ఇల్లు కూడా లోతట్టు ప్రాంతంలో ఉండటం వల్ల వరద నీరు ఇంట్లోకొస్తుంది. టీవీలు, సోఫాలు అన్నీ నీటిలో మునిగిపోతాయి. యావండి, వరద నీళ్ళు ఇంట్లోకి వచ్చేస్తుంది. మన ప్రాణాలు పోయేలాగున్నాయండి. ఎవరైనా కాపాడండి. కాంతం, ఈ వరదలో ఎవ్వరూ రారు. మన ప్రాణాలు దక్కాలంటే ఎత్తుగా ఉన్న ఆ గోదావరి దీవిలోకి వెళ్ళటమే మార్గం. నా పాత పడవ ఉందిగా, దాన్ని తీసుకొని అక్కడికి వెళ్దాం పదండి. రామారావు, సూర్యకాంతం, రాజేష్, మోహన్, అలాగే భయంతో వణికిపోతున్న శాంతమ్మ అందరూ పడవెక్కి తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ దీవికి చేరుకుంటారు. ఆ దీవి చాలా ఎత్తులో ఉండటం వల్ల వరద నీరు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేదు. వెదురు, మట్టితో శాస్త్రీయంగా కట్టిన ఆ ఇల్లు తుఫానికి ఏమాత్రం చెక్కు చెదరలేదు. చలితో వణికిపోతూ సూర్యకాంతం కుటుంబం, శాంతమ్మ ఆ ఇంటి ముంగిట్లోకొస్తుంది. వారిని చూసి కోడళ్ళు ముగ్గురు పరిగెత్తుకుంటూ వస్తారు. అత్తమ్మగారు, మామయ్య గారు, త్వరగా లోపలికి రండి. వాన్లు బాగా తడిసిపోయారు. కోమలి వెంటనే వేడివేడి నీళ్ళిస్తుంది. రాధ తడిసిన బట్టలు మార్చుకోవటానికి పొడి బట్టలిస్తుంది. చాందిని అందరికీ వేడివేడిగా మిరియాల పాలు, రాగి పకోడీలు వడ్డించిస్తుంది. ఆ లగ్జరీ వెదురింట్లో చలి కూడా తెలియకుండా చాలా వెచ్చగా ఉంటుంది. అబ్బా చాందిని, ఈ పకోడీలు తింటుంటే నా ప్రాణం లేచొచ్చినట్టుంది. మీరు కట్టిన ఈ ఇల్లు మన ఊళ్ళో ఉన్న ఏ ఇంటికన్నా చాలా అందంగా, దృఢంగా ఉంది తెలుసా? సూర్యకాంతం, నా మాట విని నువ్వెంత పెద్ద తప్పు చేసావో ఇప్పుడు అర్థమైందా? ఈ ముగ్గురు పేద కోడలు నిర్మించిన ఇల్లే ఈరోజు మన ప్రాణాలను కాపాడింది. నీ కోట్లు, నా కొట్రలో ఆ వరద నీటిలో మునిగిపోయాయమ్మా. చూసావా కాంతం, డబ్బుంటే గొప్పిల్లు కట్టుకోవచ్చు, కానీ తెలివితేటలు, కష్టపడే గుణం ఉంటే అడవిలోనైనా ఇంద్రబాణం కట్టొచ్చని నీ కోడలు నిరూపించారు. సూర్యకాంతం మనసు పూర్తిగా కరిగిపోతుంది. ఆమె కళ్ళల్లో నుంచి పశ్చాత్తాపంతో కూడిన కన్నీళ్ళొస్తాయి. ఆమె చాందిని, కోమలి, రాధల చేతులు పట్టుకుంటుంది. నన్ను క్షమించండి తల్లులు, నేను అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయి. మీరు కట్నం తేలేదని, పేదవాళ్ళని మిమ్మల్ని చాలా అవమానించాను. కానీ సంపదంటే బీరువాలో ఉండే నోట్ల కట్టలు కాదు, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే మీలాంటి మంచి మనసు, కష్టపడే చేతులని ఇప్పుడే తెలుసుకున్నా. ఈరోజు చెప్తున్నా, ఈ దీవిలో
మీరు కట్టిన ఈ లగ్జరీ ఇల్లే మనకు అసలైన ఇల్లు. ఇక నుంచే మనందరం ఇక్కడే ఉందాం. అత్తమ్మగారు, మీరు మారినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీ కోపమే మమ్మల్ని ఇంతటి వాళ్ళని చేసింది. అవునత్తమ్మగారు, కానీ మీరు ఇక్కడ ఉండాలంటే ఒక కండిషన్. రేపటి నుంచి కూరగాయలు కోసే డ్యూటీ మీదే. కూరగాయలే కాదు, మీ కాలు నొక్కమన నొక్కుతా. మీలాంటి కోడలు దొరకడం నా అదృష్టం. ఇక అందరూ కలిసి ఆ లగ్జరీ వెదురింట్లో సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు. సంపద అంటే కేవలం డబ్బు కాదు, ఒక మనిషిలోని నైపుణ్యం, కష్టపడే తత్వం, అలాగే మంచి మనసే నిజమైన ఆస్తి. ఐకమత్యం అలాగే పట్టుదల ఉంటే ఏ ఎడారినైనా నందనవనంగా మార్చేయచ్చు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. రామాపురంలో ఆ సంవత్సరం ఎండాకాలం మామూలుగా లేదు. సూర్యుడు భూమి మీదకి దిగివచ్చి కాపురం పెట్టినట్టున్నాడు. సూర్యకాంతం తన ఇంటి హాల్లో ఫ్యాన్ కింద కూర్చుని ఉంది. చెమటలు తుడుచుకుంటున్న సూర్యకాంతం, అబ్బాబాబా, ఇదేవేండ్రా బాబు, యమధర్మరాజు నరకంలో వేసే నూనె బాణీల్లో ఉన్నట్టుంది నా పరిస్థితి. నా చర్మం పాప్కార్న్లలాగా పేలిపోతుంది. ఏమండి, ఏంటున్నారా? ఇన్వర్టర్ పని చేయట్లా, కరెంట్ ఏమో దాగుడు మూతలాడుతుంది. మనం బతుకున్నామా, ఉడికిపోతున్నామా? రామారావు బనియంతో చేతిలో న్యూస్ పేపర్తో విసురుకుంటూ, అబ్బా, ఏం చేయమంటావు కాంతం? ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిందంట. కరెంట్ రావటానికి అర్ధరాత్రి అవుద్దంట. మనం ఓపిక పట్టాల్సిందే. ఓపికే మనిషికి శ్రీరామరక్ష. ఓపిక నా అబ్బో అందా. ఈ సెగకి నా బీపీ పెరిగిపోతుంది. ఆ కోడల పిల్ల ఎక్కడుంది? దానికి వేడి తెలియట్లేదా ఏంటి? అంతలో కోమలి, రాజేష్ వంటింట్లో నుంచి వచ్చారు. వాళ్ళిద్దరూ చేతిలో ఐస్ క్యూబ్స్ పట్టుకుని బుగ్గలకు రాసుకుంటున్నారు. అమ్మా, ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డలు కూడా కరిగిపోతున్నాయి. ఎంత వేడి నేనెప్పుడు చూడలేదు. మనం ఏదైనా ఏసీ ఉన్న సినిమా హాల్కి వెళ్ళి కూర్చుందామా? సినిమా హాల్కి వెళ్తే ఆడు టికెట్ డబ్బులు అడుగుతాడు. మన దగ్గర అంత సీన్ లేదు కానీ ఏదైనా ఉచితంగా చల్లగాలి వచ్చే మార్గం ఆలోచించండి. అత్తయ్య, నాకు ఐడియా వచ్చింది. మన పాతకాల పద్ధతి ఒకటి ఉంది కదా. ఏంటి, బావులు దూకడమేనా? కాదత్తయ్య, మేడ మీద నిద్ర. చిన్నప్పుడు కరెంట్ లేనప్పుడు అందరూ మేడ మీద పడుకునేవారు కదా. అక్కడ చల్లటి గాలి వస్తుంది, ఆకాశంలో చుక్కలు కనిపిస్తాయి. చాలా రొమాంటిక్గా, చాలా హాయిగా ఉంటుంది. అవును కాంతం, మంచి ఐడియా. మేడ మీద గాలి బాగా ఆడుద్ది. పైగా దోమలు కూడా ఉండవు. మనం ఈ రాత్రికి అక్కడే క్యాంప్ వేద్దాం. మేడ మీద ఆ మెట్లు ఎక్కి దిగడం నా వల్ల అవుతుందా? పైగా అక్కడ దెయ్యాలు ఉంటాయేమో. అమ్మా, దెయ్యాలకు కూడా ఎండదెబ్బ తగిలి పారిపోయి ఉంటాయి. నువ్వురా, నిన్ను నేను తీసుకెళ్తాను. ఇక సాయంత్రం అయ్యింది. సూర్యకాంతం ఫ్యామిలీ మేడ మీదకి షిఫ్ట్ అవ్వటానికి రెడీ అయ్యారు. రామారావు ఒక నులక మంచం, రాజేష్ ఒక ఫోల్డింగ్ మంచం, కోమలి పరుపులు, దిండ్లు, సూర్యకాంతం నీళ్ల బిందె. ఇలా ఎవరికి తోచింది వాళ్ళు మోసుకుంటూ మెట్లెక్కారు. ఎట్టకేలకి అందరూ మేడ మీదకి చేరారు. అక్కడ గాలి నిజంగానే చల్లగా వీస్తుంది. కాని సిమెంట్ నేల మాత్రం పెనంలా కాలిపోతుంది. అమ్మో అత్తయ్య, నేల మీద కాలు పెడితే అట్టు కాలిపోతుంది. దీని మీద పడుకుంటే మనం దోశలం అయిపోతాం. అందుకే నేను ముందే చెప్పాను మంచాలు తీసుకురావాలి అని. కానీ మంచాలు వేయటానికి కూడా నేల వేడిగా ఉంది. కోమలి, నీ ఐడియా తాగలయ్యా. ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ కిందకి వెళ్ళిపోదామా? ఆగండి అత్తయ్య, నా దగ్గర కూలింగ్ టెక్నాలజీ ఉంది. మనం నేల మీద నీళ్లు చల్లుదాం. అప్పుడు ఆవిరొచ్చి నేల చల్లబడుతుంది. ఇక అందరూ కలిసి బిందెలతో నీళ్లు తెచ్చి మేడ మొత్తం చల్లారు. సుయ్యమని శబ్దం వచ్చింది. వేడి ఆవిరి పైకి లేచింది. కాసేపటికి నేల చల్లబడింది. అమ్మయ్య, ఇప్పుడు బాగుంది. మంచాలు వెయ్యండి. అందరూ వరుసగా మంచాలు వేసుకున్నారు. పక్కనే వాటర్ బాటిల్స్, దోమల బ్యాట్, టార్చ్ లైట్ అన్నీ పెట్టుకున్నారు. ఒక ఓపెన్ ఎయిర్ బెడ్రూమ్ లాగా రెడీ అయింది. సూర్యకాంతం ఫ్యామిలీ మేడ మీద సెటిల్ అవ్వటం పక్కింటి మేడ మీద నుంచి శాంతమ్మ గమనించింది. ఆమెకి వెంటనే అసూయ పుట్టుకొచ్చింది. శాంతమ్మ గోడ మీద నుంచి తొంగి చూస్తూ, ఏమే కాంతం, ఏంటి మేడ మీద జాతర చేస్తున్నారా ఏంటి? ఇంట్లో నుంచి గెంటేశారా? గెంటేయడం కాదులే శాంతమ్మ, వేస విడిది. చల్లగాల కోసం వచ్చాము. నీకు అదృష్టం లేదుగా, కిందుడికి సావండి. ఓహో, అంత సీనుందా? అయితే నేను కూడా వస్తాను. మా ఆయనకి చెప్పి మంచం పైకి తెప్పిస్తాను. మీరేనా ఏంటి ఎంజాయ్ చేసేది? శాంతమ్మ వెంటనే కిందకి వెళ్ళి వాళ్ళ ఆయనతో గొడవపడి
బలవంతంగా మంచం మేడ మీదకి తెప్పించింది. సూర్యకాంతం మేడకి శాంతమ్మ మేడకి మధ్య చిన్న గోడ మాత్రమే అడ్డం. ఇప్పుడిద్దరూ పక్కపక్కనే ఉన్నారు. శాంతమ్మ కూడా మంచం వేసుకుని, అమ్మయ్య, ఇక్కడ బాగుంది కాంతం, మనం కబుర్లు చెప్పుకుంటూ పడుకోవచ్చు. చూసారా, ఈ శనిగాడు ఎక్కడొచ్చాడు, మనకు ప్రశాంతత లేకుండా పోయింది. ఇక రాత్రి 10 గంటలు. అందరూ భోజనాలు చేసి పడుకున్నారు. చల్లగాలి హాయిగా ఉంది. ఆకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి. చూసారా అత్తయ్య ఎంత బాగుందో? 5 స్టార్ హోటల్లో కూడా ఈ ఫీలింగ్ రాదు. అవును కోమలి, చాలా రొమాంటిక్గా ఉంది అని రాజేష్ కోమలి చేయి పట్టుకోబోతాడు. అంతలో ఒక శబ్దం వినిపించింది. అది గాలి శబ్దం కాదు, దోమల శబ్దం. సూర్యకాంతం చెంప మీద పటేల్మని కొట్టుకుంటూ, ఓరి దేవుడా, ఇదేంటిది? హెలికాప్టర్లు వచ్చినట్టు సౌండ్ వస్తుంది. కాంతం, అయ్యి దోమలు మన రక్తం దాగడానికి యుద్ధం ప్రకటించాయి. ఒక్కసారిగా వేల సంఖ్యలో దోమలు దాడి చేశాయి. అవి మామూలు దోమలు కాదు, రామాపురం స్పెషల్ రాక్షస దోమలు. అవి బట్టల మీద నుంచి కూడా కుట్టేస్తున్నాయి. రాజేష్ దోమల బ్యాట్ని ఊపుతూ, అమ్మో, ఇవి బ్యాట్కి కూడా చావటం లేదు, కరెంట్ షాక్ని ఎంజాయ్ చేస్తున్నాయి. అత్తయ్య, దుప్పటి ముసుగుతానండి. ఈ ఎండకి దుప్పట కప్పుకుంటే లోపల ఉడికి చచ్చిపోతాం. బయట దోమలు గుట్టి చంపుతాయి. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అంటే ఇదేనేమో. కాంతం, దోమలన్నీ ఎత్తుకెళ్ళిపోయేలాగా ఉన్నాయి. ఏదైనా మందుంటే ఇవ్వవే. మాకే దిక్కు లేదు, నీకు మంది ఇవ్వాలా? అనుభవించు. అత్తయ్య, నా దగ్గర ఒక న్యాచురల్ ఐడియా ఉంది. వేపాకు పొగేద్దాం, దోమలు పారిపోతాయి. సర్లే, ఏదో ఒకటి తగలెట్టు, ప్రాణాలు కాపాడుకుందాం. రాజేష్ పక్కనున్న ఎండిన వేపాకులు తెచ్చి మంట పెట్టి ఆకులని అందులో వేశాడు. దట్టమైన పొగొచ్చింది. ఆ పొగగాలికి ఇల్లంతా కమ్మేసింది. ఒరేయ్, దోమలు చస్తాయో లేదో తెలియదు గాని మనం మాత్రం ఊపిరాడకి చచ్చేలా ఉన్నావురా. అబ్బబ్బబ్బా, పొగ పొగ. శాంతమ్మా, నువ్వు బతికే ఉన్నావా? బతికే ఉన్నాం కాంతం, కానీ సగం ప్రాణం పోయింది. మీ పొగ నా కొంప ముంచింది. పొగ వల్ల దోమలు కొంచెం తగ్గాయి. అందరూ అలసిపోయి గాఢ నిద్రలోకి జారుకున్నారు. సూర్యకాంతం గుర్రుపెట్టి నిద్రపోతోంది. రామారావు కలవరిస్తున్నాడు. ఇక అర్ధరాత్రి 2 గంటల సమయం. సడన్గా ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములు మెరుపులు లేకుండానే చల్లటి గాలి వేగంగా వీచింది. అబ్బా, ఏసీ ఆన్ చేశారా? ఎంత చల్లగుందో. మరుక్షణమే టప్ టప్ మని పెద్ద పెద్ద వాన చినుకులు పడ్డం మొదలయ్యాయి. వేసవిలో ఊహించని వర్షం. అది మామూలు వర్షం కాదు, కుండపోత వర్షం. అమ్మో, వర్షం వర్షం, లేవండి. అత్తయ్య, తడిసిపోతున్నాం. అందరూ లేచి చూసేసరికి మంచాలన్నీ తడిసిపోయాయి. సూర్యకాంతం చీర మొత్తం తడిసిపోయింది. రామారావు నిద్రమత్తులో స్నానం చేస్తున్నానేమో అనుకుంటున్నాడు. ఓరి దేవుడా, ఇదేం పరీక్ష? ఎండకు భయపడి పైకొత్తే వర్షంతో సంపుతావా? లేవండ్రా, సామాన్లు తీసుకుని కిందకి పారిపోదాము. మంచాలెవరు మోస్తారు కాంతం? మంచాలు తాగలయ్యా, ముందు మనం బతకాలి. పరుపులు తీసుకుని పరిగెత్తండి. అందరూ హడావిడిగా పరుపులు దిండ్లు చంకన పెట్టుకుని తడిసి ముద్దవుతూ మెట్ల వైపు పరిగెత్తారు. కాని కరెంటు లేకపోవటంతో అంతా చీకటిగా ఉంది. మెట్లు జారేలా ఉన్నాయి. పక్కమేడ నుంచి శాంతమ్మ ఏడుస్తూ, కాంతం, నన్ను వదిలేసి వెళ్ళకండి. మా ఆయన గాఢ నిద్రలో ఉన్నాడు, లేవడం లేదు. ఈ మంచం బరువేమో మొయ్యలేను. నీ కర్మ శాంతమ్మ, ఆయన అక్కడే వదిలేసి నువ్వు దూకే. సూర్యకాంతం ఫ్యామిలీ మెట్లు దిగుతుంటే రాజేష్ కాలు జారి జయ్యమని కిందకి జారుకుంటూ వచ్చాడు. అతని వెనకాలే రామారావు, ఆ తర్వాత సూర్యకాంతం. అందరూ రైలు భోగిల్లా జారుకుంటూ కిందకొచ్చారు. అమ్మో, నా నడుము. అమ్మో, నా పరుపు. అందరూ బురదలో నీళ్ళల్లో తడిసిపోయి హాల్లోకి చేరారు. అక్కడింకా ఫ్యాన్ తిరగటం లేదు. కాని వర్షం వల్ల వాతావరణం మాత్రం చల్లబడింది. ఇంట్లోపలికి వచ్చాక అందరూ తడిబట్టలతో వణికిపోతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. సూర్యకాంతం జుట్టు రేగిపోయి ఉంది. రామారావు పంచె ఊడిపోయింది. కోమలి మేకప్ మొత్తం కరిగిపోయింది. రాజేష్ నవ్వుతూ, అమ్మా, మన సమ్మర్ క్యాంపు సూపర్ సక్సెస్ అమ్మా, వాటర్ పార్క్లో ఆడుకున్నట్టుగా ఉంది. సూర్యకాంతం కోపంగా చీపురు కట్ట తీసుకొని, సక్సెసా నా బొందా? ఇంకోసారి మేడ మీద నిద్రని ఎవడైనా అంటే ఆడిని ఆ మేడ మీద నుండి కిందకు తోసేస్తాను. అత్తయ్య, కానీ ఇప్పుడు రూమ్ చల్లగా ఉంది కదా, నా ఐడియా వల్లనే కదా వర్షం పడింది. నీ ఐడియా వల్ల వర్షం పడల, మన కర్మ కాలి పడింది. అసలు దోమలు కుట్టినప్పుడే దిగిపోవాల్సింది, అనవసరంగా తడిచాం.
అబ్బా పోనీలే కాంతం, ఎండబోయిందిగా, హాయిగా కింద పడుకుందాంలే. అందరూ తడిబట్టలు మార్చుకొని నేల మీదే చాపలు వేసుకుని పడుకున్నారు. బయట వర్షం పడుతూనే ఉంది. కిటికీలో నుంచి చల్లటి గాలొస్తుంది. ఇక ఉదయం లేచి చూసేసరికి పక్కింటి శాంతమ్మ మేడ మీద తడిసిపోయిన మంచం మీద గొడుగేసుకుని కూర్చొని ఉంది. ఆమెను చూసి సూర్యకాంతం పగలబడి నవ్వింది. ఏమే శాంతమ్మా, నైట్ డ్యూటీ బాగుందా? వర్షాన్ని బాగా ఎంజాయ్ చేసావా? పోవే రాక్షసి, నన్ను లేపకుండానే పారిపోయారు కదా, మీ అంత చూస్తాను. సరేలే, ముందు కిందికి దిగిరా, విడివేడి కాఫీ ఎత్తాను. తూర్పు పడమర ఇల్లే స్వర్గం అని మరోసారి రుజువైంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.